బిగ్ బాస్ సీజన్ 9లో 6వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా చిట్టి పికిల్ రమ్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంటది. ఇక ఈ షోకి హోస్ట్‌గా శివాజీ గారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ బజ్‌కి ఆహ్వానించిన శివాజీ తనదైన ప్రశ్నల వర్షం కురిపించారనే చెప్పాలి. చిట్టి పికిల్ రమ్య మీద ఇక రమ్య నువ్వు ఇంత తొందరగా బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తావని ఎక్స్‌పెక్ట్ చేశావా అంటే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను టాప్ 5 కంటెంట్‌ని కానీ ఎక్కడ ఏ తప్పు జరిగిందనేది అర్థం కావట్లేదు అని శివాజీ గారికి చెప్తుంది. నువ్వనుకుంటే సరిపోదమ్మా టాప్ 5 కంటెంట్ అని ఆడియన్స్ కూడా అనుకోవాలని కౌంటర్ ఇచ్చుకున్నారు. ముందుగా నీ ఫ్రెండ్ తనుజ గురించి ఏం చెప్తావంటే ఆమె నాకు ఫ్రెండ్ ఏంటి సార్ ఆమె నాకు ఫ్రెండ్ కాదు అలాగని ఎనిమి కాదు. అదేలే ఊరికే ఫ్రెండ్ అన్నాను ఎందుకంత కోపడుతున్నావంటూ శివాజీ గారు అన్నారు. కోపం కాదు సార్ ఆమెకి నాకు పడదు అంతే సార్. తనుజ గేమ్ ఎలా ఆడుతుంది అంటే తనుజ గేమ్ చాలా శిల్పతిగా ఆడుతుంది. ఆమె ఎవరినైనా సరే మానిపులేట్ చేసే ఇది ఉంది. అంతెందుకు దువ్వాడ మాదిరి హౌస్‌లోకి వచ్చే ముందు నేను ఎవ్వరితో బాండింగ్స్ పెట్టుకోనని చెప్పింది. కానీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మొదటిగా తనుజతోనే బాండింగ్ పెట్టుకుంది. అంటే దువ్వాడ మాధురి గారు చాలా సీరియస్ పర్సన్‌ని కూడా మానిపులేట్ చేసింది అంటూ శివాజీ గారికి చెప్తుంది. అంతేకాకుండా తనుజ గేమ్ ఆడుతుంది అని అనుకుంటున్నారు. ఆమె ఎప్పుడు కూడా గేమ్ ఆడలేదు. శిల్పతి కోసం ట్రై చేస్తుంది అంటూ తనుజ మీద సంచలన వాక్యాలు చెప్తుంది. దీంతో శివాజీ కూడా ఎక్కడ తగ్గేదేలే అంటూ రమ్యకి కూడా కౌంటర్ ఇచ్చుకున్నాడనే చెప్పాలి. తనుజ గేమ్ ఆడకపోతే హౌస్‌లో ఎందుకుంటుంది? నీలాగే బయటకు వచ్చేస్తుంది కదా! ఆ అమ్మాయి దాదాపు 6 వారాల్లో ఉంది. ఆ అమ్మాయి గేమ్ ఆడియన్స్‌కి నచ్చింది కాబట్టే కదా ఆమెను ఉంచి నిన్ను బయటకు పంపారు. ఇక రమ్య ఏం మాట్లాడాలో తెలియక బిక్కమొఖం పెట్టింది. మరి చిట్టి పికిల్ రమ్య మాట్లాడిన మాటలపై మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి.